गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय అరే రాకేష్, వినాయక చవితి వస్తుంది. ఈసారైనా నా మాట వినరా? ఏంటి నాన్న, ఎప్పుడు నీ మాట వింటున్నా కదా. వింటావు. గణేష్ పండుగ వచ్చిందంటే అస్సలు నిన్ను పట్టుకోలేను. ఏంటి నాన్న, ప్రతి సంవత్సరం ఇలానే చెప్తావు. లాస్ట్ ఇయర్ ఏం చేసావు? ఏం చేశాను? గణేష్ మండపం దగ్గర సౌండ్ పెట్టకరా అంటే విన్నావా? నీ వల్ల కాలనీ అంతా చాలా మంది సౌండ్ ఇంజనీర్లు అయిపోయారు. ఓ అదా, ఈసారి అలా చేయను. అలా చేయనంటే వేరే ప్లాన్ చేసావా? అయ్యో పప్ప, అసలు మైకే పెడతాను. చాలా హ్యాపీనా? అర్థంగా చేసుకో. నిజంగా? నిజం పప్ప, ఆ గణపతి బప్ప మీద ఒట్టు. నాకు తెలుసురా, నువ్వు నా కొడుకువి. ఉండు, నేను నీ కొడుకుగానే చెప్తున్నా. తను అలా చేయడు. ఫ్రెండ్ వెయిటింగ్, వస్తా. మురా కొడక. హలో అంకుల్. హలో, టార్గెట్ వస్తుంది. కాఫీ ఇప్పుడే తాగాను నేను. వల్ల అంకుల్ కూడా సౌండ్ ఇంజనీర్ అయిపోయారు. అయిపోయి రాకేష్ ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా రేపు పూజ కదా, కొన్ని సామాన్లు తేవడానికి. పప్ప చెప్పినట్టు వినొచ్చు కదా. ఇంకా వింటాను, నీ మాట వింటాను, పప్ప మాట వింటాను. అరే, నువ్వు చేసే సౌండ్ కి కాలనీలో చాలా మంది సౌండ్ ఇంజనీర్స్ అయిపోయారు. మీ బావ నీ సౌండ్ గోలకు తట్టుకోలేక విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అక్క ఫీల్ కాకు. అరే, మీ బావ పోతూ పోతూ శబదం చేసి మరీ వెళ్ళారు. మీ తమ్ముని సౌండ్ లేనప్పుడు వస్తా. ఇప్పటి వరకు తిరిగి రానని. ఏడవకు, వెళ్ళిపోయిన బావ మీద ఒట్టు. ఈసారి సౌండ్ చేయను. కింద ఫ్రెండ్ వెయిటింగ్, వస్తా. నా కొత్త డ్రెస్ అరేంజ్ చేసి పెట్టు. చేసి పెడతా. నువ్వు ఎప్పుడు మారుతావో బావ ఎప్పుడు వస్తా. అసలు వస్తాడు రాడు నా బావ, అసలు వస్తాడు. అరే మామ, ఎంతసేపు వచ్చి? ఇప్పుడే గంట అయింది. అరే గంట అయిందా? ఇప్పుడే వచ్చావా? అవన్నీ ఇప్పుడు ఎందుకు కానీ, గణేష్ పండుగకి అన్ని కొనేస్తాం. విగ్రహం ఒకటే కొనాలి. ఈసారి ఎలా చేద్దాం? ఎలా అంటే ఈసారి ప్రశాంతంగా ఏ సౌండ్ కూర్చొని ఎప్పుడు చేద్దాం. ఈసారి సినిమా డాన్స్ కప్పులు బ్యాండ్ పెట్టి జెండం చేద్దాం అనుకుంటే ఇలా అంటున్నాం. ఉగ్రమమ్మ తప్ప చెప్పాడు, నన్ను బాగా తిట్టాడు. నో సౌండ్. నిజంగా నిజంగారా? నిజమేరా? సరే నడు, ఇంకొన్ని ఐటమ్స్ కొనాలి, మార్కెట్కి వెళ్దాం. రాకేష్, ఇక్కడ నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు ఇక్కడే ఉండు. ఒకసారి పైకి రా రాకేష్. వస్తాను కానీ ఏమైనా హెల్ప్ చేయాలంటే నా వల్ల కాదు. నాకు అసలే నడుము నొప్పి. మరేం అవసరం లేదు కానీ రా.
ఏమైంది? నీ వల్లనే. నా వలన అవును నీ వల్లనే. మరి 5 సంవత్సరాలు నువ్వు పెట్టిన సౌండ్ కి మా నాన్న సౌండ్ ఇంజనీర్ అయ్యారు. ఆయన చోటు దొబ్బాయి. నాన్న అన్నం అంటే నేను ఎప్పుడు కన్నం వేయలేడు అని అంటాడు. అదంటే నీదయ్యా. ఈసారి అలా కాదు. అలా కాదంటే ఈసారి నో సౌండ్, ఓన్లీ సైలెంట్ గా పండుగ చేద్దాం. ప్రామిస్. ప్రామిస్. అంకుల్, టార్గెట్ మన చేతిలో ఉంది. ఇకపై సౌండ్ పెట్టానంటున్నాడు. కాపీ అంకుల్, ఓవర్. ఏరా ఎక్కడికి పోయావురా? ఏం లేదు, అంకుల్ కాల్ చేశాడు. పప్ప కాల్ చేశాడా? నీ పప్ప కాదు, మా పప్ప. సరే నడు. సరేనా, పప్ప కాల్ చేశాడు. అదేంట్రా, నాతో వస్తా అన్నావు కదరా, నాతో ఉంటా అన్నావు నువ్వంతా. ఇంకా నీకే ఉంటే మా పప్ప బ్యాండ్ బాజా బారా చేస్తుంది. సరే నీ ఇష్టం. ఏమైంది పప్ప? ఈసారి నేను సౌండ్ చేయాలని చెప్పాను కదా, నా మీద నమ్మకం లేదా? నేను మా కాలనీ వాళ్ళందరికీ సౌండ్ పెట్టను అని అర్థమయ్యేలా చెవులు దుబ్బేలా చెప్పాను. అరే నువ్వు కూడా ఏంట్రా పప్పతో కలిసి అనుకో, అర్థమయ్యేలా చెప్పురా. నేను నమ్ముతున్నా. అంకుల్కి నమ్మకం లేకపోతే నేనేం చేయను? నువ్వు నా కొడుకువి, నీ వేషాలు మోసాలు నాకు తెలుసురా. ఇప్పుడు 11:50 అవుతుంది అంటే 10 నిమిషాల తర్వాత రేపు వినాయక చవితి వచ్చేస్తుంది. నాకు కానీ 10 నిమిషాల తర్వాత ఏ సౌండ్ లేదనుకో నిన్ను వదిలేస్తా. ఫ్రీ బర్డ్ లేదనుకో. పప్ప ఒరే కట్లు విప్పండి. అరే రవి, కౌంట్ స్టార్ట్ చేయి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అరే రవి, ఏ సౌండ్ లేదు. ఆ గణేష్ మహారాజు మనల్ని రక్షించాడు. వీడు అన్నమాట నిలబెట్టుకున్నాడు. జీరో.
అంకుల్ ఇది బయట నుండి రావడం లేదు, మీ ఇంట్లో నుండే వస్తుంది. ఎవడు పెట్టాడు? వాడు పని చెప్తాను. అవును, ఎవడు పెట్టుకున్నాడా? అన్నయ్య టైం సౌండ్ పెట్టమన్నాడు. మరి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తుంటే మొదలెట్టావా? నేను కావాలని చేయలేదు పప్ప. అన్నయ్య నాకు క్రికెట్ కిట్ కూడా ఇచ్చాడు. 12 గంటల తర్వాత క్రికెట్ చాలన్నాడు. క్రికెట్ కిట్ ఇచ్చేస్తారా, సౌండ్ పెట్టేస్తావా? పప్ప క్రికెట్ కిట్. చెప్తాను, నీ పని వాడి పని చెప్తాను. ఇక్కడే ఉండు. ఈ సౌండ్ ఇక్కడి నుంచి కాదు, ఎక్కడ బయట నుంచి వస్తుంది. నేను వెళ్ళి చూసి వస్తా. చూసా వెళ్ళి. ఇవన్నీ నువ్వు ఎలా చేస్తున్నావురా? ఎలా చేస్తున్నావు? పప్ప నా ప్లాన్ ఎలా ఉంది? రాత్రి చేస్తున్నాడు రా. నల్ల పోయి బండి అడుగుదాం. జాబ్ కావాలమ్మా. పాకెట్ కూడా ఖాళీ ఉందిరా. ఓ అంతేనా? అవునమ్మా. నేను ఇస్తా పైసలు, కానీ ఒక స్మాల్ పని చేయాలి. ఏమీ లేదు, ఒక సౌండ్ చేయాలి అంతే. అరే ఊరికే కాదురా, పైసలు ఇస్తా. సౌండే కదా, పెట్టేద్దాం. రాత్రి 12 గంటల నుండి మార్నింగ్ వరకు చెవులు పగిలేలా సౌండ్ పెట్టాలి. అదే మీ జాబు. 5,000 ఇస్తా. కుదరదు. 10,000 ఇస్తా. సరిపోదు. 15,000 ఇస్తా. ఇక అయితే ఓకే. మర్చిపోవద్దు, రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మన కాలనీ అన్ని గణేషుల వద్ద సౌండ్ మోగాలి. ఏం జరిగినా ఆగేదే లేదు. మొబైల్లో పైసలు వచ్చాయి, చూసుకోండి. అంకుల్ మార్నింగ్ నుంచి రాకిస్తూనే ఉన్నాను. అందరికీ సౌండ్ పెట్టానని చెప్పి ఎలా పెట్టాడో అర్థం కావడం లేదు. నువ్వు మానవురా. అరే నువ్వు చెప్పేవన్నీ పట్టెబాజ మాటలే. నువ్వు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నువ్వు ఇలా మానవురు. పప్ప నీ మొబైల్కు వాయిస్ మీద చూసుకో.
Hmm.